19 ఇవి. నేను బ్రహ్మనాయుడు. పుతిన్కి ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ హౌస్ ఎవరిది? తెలిసిందే కదా. రష్యా ప్రధాని పుతిన్ గారు హైదరాబాద్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అండి, హైదరాబాద్ అనుకునేరు. అయితే ఈ హైదరాబాద్ హౌస్ ఎవరిది? ఎవరు వచ్చినా కూడా ఈ హైదరాబాద్ హౌస్లోనే ఇతర దేశాల నుంచి ఎవరైనా ప్రధానులు వస్తే ఎక్కువగా ఈ హైదరాబాద్ హౌసే వారికి ఆతిథ్యం ఇస్తుందంట. ఈ హైదరాబాద్ హౌస్ యొక్క గొప్పతనం ఏంటి? ఢిల్లీలో మన హైదరాబాద్ పేరు అంటే మన హైదరాబాద్ పేరు ఢిల్లీలో మారుమోగటం అంటే చాలా గొప్ప విషయం అనమాట. సో కాబట్టి ఒకసారి అసలు ఆ హైదరాబాద్ హౌస్ యొక్క చరిత్ర తెలుసుకుందాం. అప్పట్లో భారత్ను పాలిస్తున్న బ్రిటిషర్లు దేశ రాజధానిని ఢిల్లీకి మార్చిన సందర్భంలో తమ స్థాయికి తగ్గట్లు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ భవనాన్ని నిర్మించారు, ఈ హైదరాబాద్ హౌస్ భవనాన్ని. ఎందుకంటే బ్రిటిషర్లు రాజధాని ఢిల్లీకి మార్చినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారత పర్యటనకు వచ్చారు. దాదాపు 7 సంవత్సరాల అనంతరం ఆయన తనకెంతో సన్నిహిత దేశమైన భారత్కు వచ్చారు. తన 2 రోజుల పర్యటనలో భాగంగా చారిత్రాత్మక హైదరాబాద్ హౌస్లో బస చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఈ విశిష్ట భవనానికి హైదరాబాద్ హౌస్ అన్న పేరు ఎందుకు వచ్చింది, ఇంతకు ఇది ఎవరిది అన్న ప్రశ్నలకు సమాధానాలు చాలా ఆసక్తిని కలిగిస్తాయని చెప్పాలి. దేశాధినేతలతో దౌత్య సంబంధాలకైనా విదేశీ ప్రముఖులతో చర్చలకైనా కీలక సమావేశాలకు వేదికగా నిలిచే హైదరాబాద్ హౌస్ ఢిల్లీలోనే అత్యంత ప్రముఖమైనది, ప్రాచీనమైనది. అశోకా రోడ్ నంబర్ 1లో ఉండే ఈ భారీ భవనం 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఢిల్లీ మహానగరం నడిబొడ్డున ఉండే ఈ భవంతిలో ఇప్పటి వరకు అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్తో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు తదితరులు ఇక్కడ ఆతిథ్యం పొందారు. చూసారా, మన హైదరాబాద్ హౌస్ ఢిల్లీ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి మన హైదరాబాద్ హౌస్లో మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఆతిథ్యం పొందారు. గతంలో భారత పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ పుతిన్ హైదరాబాద్ హౌస్లోనే బస చేయడం గమనార్హం. అంటే వాళ్ళందరికీ అంత నచ్చిందేమో. ఎందుకంటే ఢిల్లీ నగరం నడిబొడ్డున 8 ఎకరాల్లో ఈ హౌస్ ఉంటాం. విదేశీ ప్రముఖుల మనసు దోచే ఈ భారీ భవంతి నిజాం కలల సౌధంగా చెప్పాలి. హైదరాబాద్ నిజాం రాజుల గొప్పతనం నిజంగా ఇలాంటి భవనాలు, భవంతులు కళ్ళ ముందు మనం చూసినప్పుడు కనపడుతుంది. ఆనాటి నిజాం కాలం నాటి నిజాం రాజుల దర్పం ఏంటో. అఫ్కోర్స్ వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, అదేవిధంగా వాళ్ళు కొన్ని మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ కారణంగానే ఢిల్లీలోని ఈ భవనానికి హైదరాబాద్ హౌస్గా పేరు వచ్చింది. హైదరాబాద్ దర్పానికి నిలువెత్తు ప్రతిబింబంగా ఇది నిలుస్తుంది. హైదరాబాద్ అంటే దేశం మొత్తం మీద హైదరాబాద్ అంటే ఒక మారు మోగిపోయేటువంటి మహానగరం పేరు. ఎందుకంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసి జీవిస్తారు ఇక్కడ. సో హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రాచీనత ఉంది. నిజాం నవాబులు పరిపాలించినటువంటి గడ్డ హైదరాబాద్. 1926లో ఈ భారీ భవన నిర్మాణాన్ని షురూ చేయగా 2 సంవత్సరాల వ్యవధిలోనే ఈ భవనాన్ని నిర్మించారు. హైదరాబాద్ చివరి నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్ యొక్క చివరి నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి అయిన ఖర్చు 2 లక్షల పౌండ్లు. ఎప్పుడండి? 1926లో. 100 సంవత్సరాల క్రితం ఈ హైదరాబాద్ హౌస్ ఢిల్లీ నడిబొడ్డున ఈ హైదరాబాద్ హౌస్ నిర్మాణానికైన ఖర్చు 2 లక్షల పౌండ్లు 100 సంవత్సరాల క్రితం. అప్పట్లో భారత్ను పాలిస్తున్న బ్రిటిషర్లు దేశ రాజధానిని ఢిల్లీకి మార్చగా తన స్థాయికి తగ్గట్టు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ భవనాన్ని నిర్మించారు. దేశంలోనే అత్యంత ధనికుడిగా ఉన్న ఆయన ఈ భవనాన్ని తన స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో నిర్మించుకున్నారు. చూసారా, దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నటువంటి మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి ఆయన ఈ భవనాన్ని నిర్మించారంటే చిన్న విషయం కదా. ఆయన హైదరాబాద్ చివరి నిజాం, దేశంలోనే అత్యంత ధనవంతుడు. తన స్థాయి తగ్గట్టు ఈ భవనాన్ని కట్టాడు 2 లక్షల పౌండ్లతోటి. వైస్రాయ్ హౌస్ పక్కనే దీన్ని ఏర్పాటు చేయాలని భావించినా నాటి బ్రిటిష్ ప్రభుత్వం ససేమిరా ఉంది. దీంతో నాటి వైస్రాయ్ హౌస్కు 3 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ హౌస్ నిర్మించారు. ఇది ఢిల్లీలో. ఇంతకు ఢిల్లీలో నిజాం ఎందుకు భారీ భవంతి నిర్మించాలని భావించారన్న విషయానికి వెళ్తే అప్పట్లో అధికారంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు చర్చల కోసం భవంతి ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. అప్పట్లో అధికారంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వంతో ఈ నిజాం నవాబులు చర్చలు జరపడం కోసం
ఒక భవనం ఉండాలి, ఒక మంచి భవంతి ఉండాలి అని చెప్పేసి ఈ భవంతిని నిర్మించారు. విదేశీ వాస్తు శిల్పి ఎడ్విన్ లూయిటిన్స్కు దీని నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. యూరోపియన్ మొఘల్ శైలిని మిక్స్ చేసి ఈ భారీ భవంతిని నిర్మించారు. ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ దీని ఎత్తైన గుమ్మటం, చూసినంతనే సీతాకోక చిలుక ఆకారంలో రాజసం ఉట్టిపడేలా ఉండే దీన్ని నిర్మించారు. దీని డిజైన్ అప్పుడే వైస్రాయ్ నుంచి తీసుకున్నట్లుగా చెప్తారు. మొత్తం 36 గదులతో ఉంటూ విశాలమైనటువంటి ప్రాంగణం, గంభీరంగా మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు ఎవరి మనసునైనా దోచుకుంటాయి. చూసారా, 36 గదులు అంట, విశాలమైనటువంటి గదులు, మంచి మంచి డిజైన్లతో గుమ్మాలు, మెట్ల మార్గాలు. ఈ ప్యాలెస్లో జనానా ఏరియా ఉంది. ఇది మహిళలకు ఉద్దేశించింది. ఇక్కడ 12 నుంచి 15 గదులు ఉంటాయి. ఎందరి మనసులను దోచుకున్న ఈ ప్యాలెస్ను నిజాం కేవలం 4 సార్లు మాత్రమే సందర్శించారు. చూసారా, ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ అనమాట. ఢిల్లీ నగరం నడిబొడ్డున నిర్మించిన హైదరాబాద్ హౌసు 100 సంవత్సరాల క్రితం 1926లో 2 లక్షల పౌండ్లతో నిర్మించారు. 8 ఎకరాల స్థలంలో నిర్మించారు ఈ హౌస్ని. అయితే అంత కష్టపడి నిర్మించినటువంటి హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 4 సార్లు మాత్రమే ఆయన సందర్శించారంట. అంటే ఆయన అప్పటికి అత్యంత ధనికుడు అంట, దేశంలోనే ధనికుడు అంట. ఆయన 4 సార్లు మాత్రమే ఆయన సందర్శించారంట. మరి అంత ఖర్చుతో కూడుకొని అంత విస్తీర్ణంలో కట్టినటువంటి ఈ హౌస్కి హైదరాబాద్ చివరి నిజాం 4 సార్లే ఆయన అందులో బహుశా బస చేసి ఉంటారు. ఆ 4 సార్లు సందర్శించారంటే సరే, వచ్చినప్పుడల్లా 10 రోజులు లేకపోతే నెల రోజులు ఉన్నారనుకోండి, మహా అయితే ఒక 4 నెలలు ఉంటాడు. బహుశా అన్ని రోజులే ఉండరు, 4-5 రోజులు ఉంటారేమో. యూరోపియన్ శైలిలో నిర్మించడంతో ఇందులో ఉండేందుకు నిజాం కొడుకులు ఇష్టపడలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది హైదరాబాద్ హౌస్గా మారింది. మారుతున్న దౌత్య అవసరాలకు అనుగుణంగా ఇది కేంద్రం నియంత్రణలోకి వెళ్ళిపోయింది. చివరికి హైదరాబాద్ చివరి నిజాం కట్టినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌసు కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోయింది, వారి నియంత్రణలోకి. అలా నిజాంతో మొదలైన ఈ భవనం ఇప్పుడు భారత ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇదండి హైదరాబాద్ హౌస్ యొక్క గొప్పతనం. కాబట్టే ఇతర దేశాల నుంచి హేమాహేమీలు, దేశాధిపతులు ఎవరొచ్చినా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఈ హైదరాబాద్ హౌస్లో బస చేసేందుకే వారు ఎక్కువ ఇష్టం చూపుతున్నారంట.